నెల్లూరు జిల్లా కలిగిరి మండలంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను డ్వామాబీడి వెంకట్రావు పరిశీలించారు. మండలంలోని కలిగిరి పంచాయతీలో జరుగుతున్న ఉపాధి పనులను పరిశీలించి ఉపాధి కూలీలకు సరైన వేతనం అందేలా చూడాలని కోరారు. కనీసం 4 గంటలు పనిచేయాలని ఆయన సూచించారు. ఎండ తీవ్రతను బట్టి పనిచేసే దగ్గర కూలీలకు రక్షణగా నీడను ఏర్పాటు చేయడం, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని ఆయన తెలిపారు. సరైన కొలతలతో పనిచేసిన ఎడల ప్రభుత్వం నుంచి మంచి వేతనం అందిస్తుందని, పనికి వచ్చే సమయంలో ఇంటి నుండి కనీసం 2 లీటర్ల మంచినీరు తెచ్చుకోవాలని, డీహైడ్రేషన్ కి గురి కాకుండా పనిచేసుకోవాలని ఆయన కోరారు. ఆయన వెంట కలిగిరి ఏపీఓ శ్రీనివాసరావు, ఈసీ రవిబాబు, టీఏ మధుసూదన్ రావు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించి మనకి ఇది వర్కింగ్ సీజను. ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మనకి జిల్లాలో ఇవన్నీ కూడా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా జిల్లాలో ఉన్నటువంటి 37 మండలాల్లో పనులు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఇక్కడ కలిగిరి మండలానికి, కలిగిరి గ్రామానికి ఇక్కడ యొక్క చెక్ డ్యామ్ డీసిల్టింగ్ కి సంబంధించిన పని వెరిఫై చేయడానికి, చూడటానికి ఏ విధంగా జరుగుతుందని రావడం జరిగింది. ఇక్కడ బాగానే చేసుకుంటున్నారు. అయితే కొన్ని గ్రూపుల వాళ్ళు బాగా చేయగలుగుతున్నారు, కొన్ని గ్రూపుల వాళ్ళు తక్కువ టైం చేయడం వల్ల వాళ్ళకి కూలీ తక్కువ వస్తూ ఉంది. అందుకోసం ఈ రోజు అందరికి కూడా కూలీలందరికి కూడా రోజుకి 300 రూపాయల దాకా ప్రభుత్వం అవకాశం ఇచ్చింది పని చేసుకునే దానికి, ఇచ్చిన కొలతల ప్రకారం చేసుకుంటే. అందుకోసం వాళ్ళు వ్యవసాయ పనులు లేని టైంలో ఇక్కడికి వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా 300 రూపాయలు కొలతలు ఇచ్చిన ప్రకారం చేసుకుంటే రోజుకి 300 రూపాయలు వస్తాయి. మీకు పని దినాలకి మరి రోజుకి 300 రూపాయలు అంటే మంచి కూలీ కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడికి వచ్చేటప్పుడు ఖచ్చితంగా నీళ్లు తీసుకొని రావాలి, 2 లీటర్లన్న కనీసం నీళ్లు తాగాలి. తర్వాత ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది, నీడ కూడా ఏర్పాటు చేయడం జరిగింది, ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి రోజుకు 300 రూపాయలు తక్కువ కాకుండా పని గంటలు కనీసం 4 గంటలు పనిచేస్తే 300 రూపాయలు వస్తాయి అని చెప్పడం జరిగింది. ఇక్కడ కూడా కొన్ని గ్రూపుల వాళ్ళు బాగా పనిచేస్తున్నారు. మిగిలిన గ్రూపుల వాళ్ళు కూడా వాళ్ళు అందరితో పాటుగా 300 రూపాయలు తక్కువ కాకుండా మరి వాళ్ళని పని చేసుకోమని చెప్పడం జరిగింది. తర్వాత జిల్లాలో కూడా ఈ రోజున దగ్గర 80,000 మంది ఇక్కడ నెల్లూరు జిల్లాలో రోజుకి ఈ యొక్క జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పనిచేస్తున్నారు. మనకి ప్రస్తుతానికి జిల్లాకి 60 లక్షల పని దినాలని ప్రభుత్వం కేటాయించడం జరిగింది. ఇది 60 లక్షలు చేసిన తర్వాత మళ్ళా కూడా ఇవ్వడం జరిగింది. గత 2023-24 ఆర్థిక సంవత్సరంలో కూడా 1,20,00,000 పని దినాల దాకా మనం పనిచేయడం జరిగింది. కాబట్టి ఈ సంవత్సరం కూడా ఆ విధంగా మరి పనిచేసి తద్వారా వీళ్ళకి కూలీతో పాటుగా ఈ యొక్క ఉపాధి హామీ పథకం ద్వారా మనకి గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలకు కూడా మరి మెటీరియల్ డబ్బులు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మరి ఈ యొక్క పథకాన్ని ముందుకు తీసుకుని వెళ్తా ఉన్నాం. అదేవిధంగా చిన్నకారు రైతులు ఎవరన్నా ఉంటే వారికి పొలాలు ఉండి చిన్నకారు రైతులకి వాళ్ళకి పండ్ల తోటల పెంపకానికి కూడా ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో అవకాశం ఉంది. కాబట్టి రైతులను కూడా మరి ఎవరైనా సరే ఖాళీ పొలాలు ఉండి వాళ్ళు కానీ పండ్ల తోటలు వేసుకుంటా అంటే వాళ్ళు భూమి దున్నుకునే దగ్గర నుంచి పంట వేసిన దాకా 3 సంవత్సరాల మెయింటెనెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ పొలంలో వాళ్ళు పని చేసుకునే దానికి కూడా కూలీ ఇవ్వడం జరుగుతుంది. ఆ 3 సంవత్సరాల దాకా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి ఫల సహాయం వచ్చేదాకా కూడా మనకి ఈ యొక్క జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పండ్ల తోటలకు అవకాశం ఉంది. కాబట్టి ఆ రైతులు కూడా ఎవరు ఉంటే ముందుకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ.